దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని మందిరానికి వచ్చేవారు దుఃఖముతో మందిరానికి వచ్చి సంతోషంతో తిరిగి వెళ్తారట. దుఃఖముతో దేవుని మందిరానికి వచ్చి సంతోషముతో తిరిగి మందిరం నుంచి బయటికి వెళ్తారు. అనీతిమంతులుగా మందిరానికి వచ్చి తిరిగి నీతిమంతులుగా వారు బయటికి వెళ్ళాలి. లేమితో దేవుని మందిరానికి వచ్చి వాళ్ళు కలిమితో ఈ మందిరం నుంచి బయటికి వెళ్ళాలి. ఖాళీగా మందిరానికి వచ్చి నిండుగా మందిరం నుంచి బయటికి వెళ్ళాలి. ఇది దేవుని మందిరంలోనికి వచ్చిన వారు పరిస్థితి ఈ విధంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దుఃఖముతో మందిరానికి వచ్చి ఎట్లా తిరిగి వెళ్ళాలి? సంతోషంతో తిరిగి వెళ్ళాలి. అనీతిమంతులుగా మందిరానికి వచ్చి ఎట్లా వెళ్ళాలి అట? నీతిమంతులుగా బయటికి వెళ్ళాలి. లేమితో మందిరానికి వచ్చి కలిమితో ఇక్కడ నుండి మందిరంలో నుంచి బయటికి వెళ్ళాలి. తర్వాత ఖాళీగా మందిరానికి వచ్చి నిండుగా ఈ మందిరం నుంచి బయటికి మనం వెళ్ళాలి. సో ఈ వాక్యంలోనికి వెళ్ళే ముందుగా నేను ఈ సూచనలు మీతో నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటిది అని అంటే, దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక, దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక మనం ఏం చేయాలి అనే టాపిక్ను కొన్ని విషయాలు నేను చెప్పేసి ముగిస్తాను. ఈరోజు ప్రభు వల్ల ఆరాధన కాబట్టి అందరం కూడా కొన్ని నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. దయగల తండ్రి, కృపగల రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మీరు మాతో మీరు మాట్లాడండి, బలపరచండి. కావాల్సిన వర్తమానాన్ని మీరు మాకు అందింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. టాపిక్ ఏంటిది? దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక మనమేమి చేయాలి? బైబిల్లో చూపించే వచనాలలో సమీపం అనే పదం కనబడుతుంది. సో ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. ఎబ్రీ 10:24 మైక్లో చదువు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలనని ఆలోచింతము. చాలండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొంచెం సౌండ్ క్లారిటీ లేదు, సెట్ చేయండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొక్కడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు అని అన్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఏ దినము సమీపించిన కొలది? దేవుని రాకడ. దేవుని రాకడ సమీపముగా ఉంది. దేవుని రాకడ సమీపముగా ఉంది కాబట్టి కొందరు మానుచున్నట్టుగా
మీరు మాత్రము సమాజముగా కూడుట మానకండి అన్నాడు. దేవుని రాకడ ఎంత దగ్గర అవుతుందో, దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందో, విశ్వాసులలో ఉన్న లోపం ఏంటంటే అంతగా సమాజం కూడుట బంద్ అయిపోయింది. ఇప్పుడు దేవుని రాకడ సమీపముగా ఉంది కాబట్టి మీరు ఎక్కువగా సమాజంగా కూడి దేవుని ఆరాధించండి అని దేవుడు చెప్తే, దేవుని రాకడ సమీపముగా అవుతుంది కొలది ఆ దేవుని రాకడ అతి త్వరగా ఉన్నప్పటికీ ఎంతో త్వరగా ఆయన రానయ్యున్నాడో అంతగా సమాజంగా కూడడం అనేది బంద్ అయిపోయింది. ఎవరిలో? సంఘంలో, సంఘస్థులలో. హల్లెలూయా. ఎప్పుడు వస్తాం? ఒక ఆదివారం వస్తాం అంతే, ఇంకా వేరే కూడికలకి మేము రాము అంటారు. ఉపవాస కూడికకి వస్తాం, మళ్ళీ వేరే కూడికలకు రాము. చాలా కూడికలు మనం రాము. ఆదిమ సంఘములో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఆదిమ సంఘములో ఉన్న లక్షణం ఏంటంటే వాళ్ళు ఎవ్రీడే, ప్రతిదినం ఒక్కొక్కరింటికాడ కూడుకొని ప్రార్థన చేశారు. 2:42 చూడండి, అపోస్తలులకి చదవాల్సిన అవసరం. ఆదిమ సంఘానికి ఉన్న లక్షణం ఏంటంటే ప్రతిరోజు ఒకళ్ళింటికాడ ఒకరోజు జరిగితే ఇంకొకళ్ళింటికాడ రెండవ రోజు, మూడో రోజు ఇంకొకరింటికాడ, ఈ విధంగా ప్రతిరోజు ఒక్కొక్కరింటికాడ కూడి దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు? ఆరాధించారు. అది ఆదిమ సంఘానికి ఉన్న లక్షణం. కానీ మన పరిస్థితి ఏమవుతుందంటే దేవుని రాకడ సమీపముగా ఉంది అనేది మనకు తెలుసు, కానీ సమాజంగా కూడుట బంద్ అయిపోయింది. అంటే మన సమాజంగా కూడడం అనేది చాలా దూరం అయిపోయింది. అన్ని ప్రార్థనలకు మనం రాము, అన్ని కూడికలకు మనం రాము. సంఘం యొక్క నిబంధన, సంఘం యొక్క కట్టుబడి ఏంటిది? సంఘ ప్రకటనలు సంఘంలో చెప్పబడుతూ ఉన్నప్పుడు ఆ సంఘ ప్రకటనలు ఫాలో కావాలి. సంఘస్థుల బాధ్యత అది. సంఘంలో ప్రకటనలు చెప్పబడ్డాయి, ఆ సంఘ ప్రకటనలు సంఘము పాల్గొనాలి, ఖచ్చితంగా పాటించాలి. అది ఆశీర్వాదకరం. కానీ ఈ చెవున వింటాము, ఈ చెవున వదిలిపెడతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఆ దినము సమీపించిన కొలది, ఐఎమ్ కమింగ్ సూన్ అంటున్నాడు దేవుడు. ప్రకటనలో అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటలేడు, త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. మరి త్వరగా ఆయన రాకడ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే ఎక్కువగా కూడుకొని, ఎక్కువగా సమాజముగా కూడి, ఎక్కువగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. ఇక మనకు మన సొంత పనుల మీద కాదు, సొంత వర్క్ మీద కాదు, కానీ ఎక్కువగా దేవుని ఆరాధన మీద కూడుకొని దేవుని ఆరాధించడంలో మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదో టీవీలో వాక్యం చెప్పి, టీవీలో వాక్యం నడుస్తుంది, టీవీలో ఆరాధన నడుస్తుంది, ఇక ఇంట్లో కూర్చొని నేను ఏకీభవిస్తా, అది నిజమైన ఆరాధన కాదు. యూట్యూబ్లో వింటున్నప్పుడు నేను ఇక్కడ కూడి ఏకీభవిస్తున్నట్టు లేదు, అది నిజమైన ఆరాధన కాదు. అది ఆరాధించడానికి నీకు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో అవకాశం లేనప్పుడు అది వేరే విషయం. కానీ దేవుడు మనకు చక్కని అవకాశం ఇచ్చాడు, కూడి దేవుణ్ణి ఆరాధించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఈ కూడికలన్నీ ఎందుకు? గృహ కూడికలు, ఆల్ నైట్ ప్రేయరు, ఫాస్టింగ్ ప్రేయర్లు, స్త్రీల కూడిక, అప్పుడప్పుడు యవనస్తుల కూడిక, ఇవన్నీ ఎందుకు మనకు? పనిలేకనా? టైంపాస్ కాక పెట్టుకుంటున్నావా? ఎందుకు? ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు? ఫాస్టింగ్ ప్రేయర్లు ఎందుకు? దేనికోసం పెట్టుకుంటున్నాం? మనం దేవునికి దగ్గరగా కావడానికి, దేవునికి దగ్గర కావడానికి, దేవునితో అంటుకట్టబడడానికి. ఎందుకు మనం దేవునికి దగ్గర కావాలి? ఎందుకు దేవునికి అంటుకట్టబడాలి? ఎందుకు ప్రతి ప్రేయర్కి వచ్చి మనం ఆరాధించాలి? ఎందుకు కూడికలకు వచ్చి దేవుని మహిమపరచాలి? వాట్ ఇస్ ద రీజన్? కారణం ఏంటిది? కారణం ఏంటిదంటే ఆ దినము సమీపిస్తుంది.
కొందరు మానుకొనుచున్నట్టు అన్నది బైబిల్లో. పౌలు చెప్తున్నాడు అదే. పౌలు ఏమంటున్నాడంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజంగా కూడుట మానక మానిన విశ్వాసులు ఉన్నారు. ప్రార్థనకు రావడము బంద్ అయిపోయింది. ప్రార్థనకు రాని విశ్వాసులు చాలామంది ఉన్నారు. కొందరు కొన్ని వారాలు అవుతుంది, కొందరు కొన్ని నెలలు కూడా అవుతుంది దేవుని మందిరానికి రాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొందరు సండే విశ్వాసులు మాత్రమే ఉంటారు, మిగతా కూడికలకు రారు. కానీ బైబిల్ ఏమంటుందంటే, దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రతి ఆరాధనకు మనం రావాలి, ప్రతి కూడికకు మనం వచ్చి ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన భక్తి రాను ఏమైపోతుంది? పెరుగుతుందా, దిగజారిపోతుందా? నిజంగా చెప్పండి, గట్టిగా. దిగజారిపోతుంది అని నేను ఇంకో ప్రశ్న వేస్తాను. దేవుని రాకడ దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? మరి దేవుని రాకడనేమో దగ్గరగా ఉంది, మన భక్తి ఏమో దిగజారిపోతుంది. మనం ఎత్తబడతామా? దేవుని రాకడలో ఎత్తబడతామా? రోమలా అంటాడు, నిజంగా ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం ప్రతి ఆరాధనకు వచ్చి మనం ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. దేవుని ఆరాధించడం విషయంలో ఆసక్తి ఉండాలి. దేవుని గణపరచడం విషయంలో ఆసక్తి ఉండాలి. దేవుని మహిమపరచడం విషయంలో ఆసక్తి ఉండాలి. ఒక్కరోజు ప్రార్థన మిస్ అయితే బాధపడాలి. అయ్యో, నేను ఎందుకు ఈరోజు ప్రేయర్ మిస్ అయ్యాను? ఎందుకు ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను? ఎందుకు పలానా కూడికని మిస్ అయ్యానని బాధ కలగాలి. అది ఎవరిలో కలుగుతుంది? నిజమైన ఆత్మీయులా కలుగుతుంది. పోతే పోయి అత్తే అనుకుంటే అలా ఆత్మీయులు కాదు, నిజమైన భక్తి కాదు అది. సో ఆదిమ సంఘానికి ఉన్న అలవాటు ఏంటంటే, ప్రతిరోజు వాళ్ళు కూడి దేవుణ్ణి మహిమపరిచారు. అంతల వారిగా సండే రోజే కాదు, ఆనవాలుగా సండే రోజే కాదు, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయనతో మనం అంటు కట్టబడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కుటుంబ ప్రేయర్లు జరుగుతాయి మన ఊర్లో. కుటుంబ ప్రేయర్లు జరిగితే పక్కనే విశ్వాసులు ఉంటారు, కానీ ఆ కుటుంబ ప్రేయర్కి రారు. డ్రమ్ వినబడుతుంది, పాటలు వినబడతాయి. పక్కకే విశ్వాసులు, మళ్ళా వాళ్ళ ఇంటి పక్కకి ఏం ఆరాధన ఉంటుంది చెప్పరు మీరే? కుటుంబ బీడీలు చేసుకుంటూ ఉంటుంది అమ్మగారు, పక్కకే ఆరాధన జరుగుతుంది. అయ్యగారేమో టీవీ ఆన్ చేసి కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటాడు. పక్కకి ఏం జరుగుతుంది చెప్పరేమే మీరు? అంటే పక్కోళ్ళ ఇంటికి ఎందుకు రాలేవు నువ్వు? వాళ్ళ మీద ద్వేషమా, పగనా, ఏదో నాకు తెలియదు. సో అవన్నీ పక్కకి ఇట్టేరి. దేంట్లో మన వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు అంతే. దేవుడు ఏమన్నాడు? సమాజంగా కూడినప్పుడు మీరు వెళ్ళి సమాజంగా కూడి దేవుణ్ణి ఆరాధించాలి. డ్రమ్ వినబడుతుంది, పాటలు వినబడతాయి. ఇంటి యజమాని ఇంట్లోనే ఉంటాడు, ఇంటి యజమానురాలు ఇంట్లోనే ఉంటుంది, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. కానీ ప్రార్థనకు మాత్రం రారు. తన నిర్లక్ష్యం. సో మనం ఆరాధించేది ఎవరిని? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దట్స్ అవర్ ఇంటెన్షన్, అంతే. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి గణపరుస్తున్నాను, అంతే. సో నేను దేవుని కోసం వెళ్తున్నాను, దేవుని మహిమపరచడానికి వెళ్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాననే ఆలోచనతో నింపబడిన వ్యక్తి ఏమి చూడడు. ఇంటోళ్ళని చూడడు, వాళ్ళని చూడడు, అసలు ఎవరిని చూడడు, పరిస్థితులను చూడడు. జస్ట్ వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది మొదటిది. రెండో విషయాన్ని మనం చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చాలండి. రెండవది ఏంటిది? అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై
ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఏమి సమీపంగా ఉందట? అన్నిటి అంతము. ఒకరోజు దేవుడు రానేయున్నాడు, ఇదంతా కూడా అంతం కాబోతుంది. సూర్యుడు నలిపోయే రోజు వస్తుంది, నక్షత్రాలు రాలే రోజు రాబోతుంది. భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా ఒకరోజు అంతము కాబోతుంది. భూమి, ఆకాశము, ఈ ప్రకృతి, సూర్యచంద్ర నక్షత్రములు ప్రతిదీ ఒకరోజు అంతము కాబోతుంది దేవుని రాకడలో. అయితే ఏమంటున్నాడు? కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, మంచి బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవుని రాకడ సమీపముగా ఉంది కాబట్టి మీరేం చేయండి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. మనము దేవుని రాకడ సమీపముగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలట? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడానికి రావాలి, ప్రార్థనలో గడపాలి, మోకరించాలి, దేవునితో ఖచ్చితంగా మనము మాట్లాడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థనకు విషయంలో నేను బిజీగా ఉండడానికి వీలు లేదు, నేను బిజీగా ఉన్నాను అనడానికి వీలు లేదు. ఖచ్చితంగా మనం సమయం తీసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మనం నిత్య రాజ్యానికి ఖచ్చితంగా ఏమవుతాము అనంటే వారసులము అవుతాం. మనుషులతో మనం ఎక్కువగా మాట్లాడతాం, మనుషులతో ఎక్కువగా సమయాన్ని మనం గడుపుతాం, కానీ మనం దేవునితో సమయం గడపడం మాత్రం చాలా తక్కువ. మనం దేవుని మందిరంలో ఉన్నాం, ప్రభు బల్లలో పాల్పొందబోతున్నాము. ప్రభు బల్లలో పాల్పొందేపోయేవారు ఖచ్చితంగా ప్రార్థన వచ్చి ఉండాలి. ప్రార్థన రాకుండా ప్రభు బల్లలో ఎలా పాల్పొందుతావు? ఎలా రొట్టె తీసుకుంటావు? ఎలా ద్రాక్ష రసం తాగుతావు? నీకు ప్రార్థనే రాదే, ప్రార్థన చేయడమే రాదే, ఎలా ప్రభు బలలో నువ్వు పాలు పొందుతావు? నువ్వు ప్రార్థనే చేసుకో, ఎలా నిత్యరాజ్యంలో ప్రవేశిస్తావు? ఎలా ప్రభు రాకడలో ఎత్తబడతావు? చాలామందికి ప్రార్థనలు రావు. అసలు ప్రార్థించని వ్యక్తి, ప్రార్థన రాని వ్యక్తి, ప్రార్థనలో గడపని వ్యక్తి ప్రభు రాకడలో ఎత్తబడతాడా? ఆలోచన చేయండి. ప్రపంచంలో నీకు ఎన్ని టాలెంట్స్ అన్నా ఉండని, ప్రార్థన అనేది రాకపోతే వ్యర్థం. కొందరు బయట మస్తు మాట్లాడతారు, కానీ దేంట్లో మాట్లాడరు? ప్రార్థనలో మాట్లాడరు. హల్లెలూయా. అందుకని మనం ఎక్కువగా ప్రతిరోజు మనం భోజనం తింటున్నాం కాబట్టి ప్రతిరోజు మనం ఎవరితో సావాసం కలిగి ఉండాలి? దేవునితో సావాసం కలిగి. ఒకసారి గట్టి అలా చెప్తాం, హల్లెలూయా. దేవునితో మనం సావాసం కలిగి ఉండాలి, ప్రార్థనలో మనం గడపాలి. సో కొందరికి ప్రార్థన చేయొస్తే ప్రార్థన ఎట్లా చేయాలో కూడా తెలియదు. కొందరికి ప్రార్థన చేయడం వస్తుంది. ఇక కొందరు ఇంటికాడ ఎక్కువ ప్రార్థన చేసుకోమంటే ఎక్కడ ఎక్కువ ప్రార్థన చేస్తారు? సంఘంలో ఎక్కువ చేస్తారు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, సంఘంలో చాలాసేపు ప్రార్థన చేసేటోళ్ళు ఇంటికాడ చేసుకోరట. ఎందుకంటే అదంతా ఈయన వేసేస్తారు. హల్లెలూయా. సంఘంలో చిన్న ప్రార్థన చేసేటోళ్ళే ఇంటికాడ ప్రేయర్ చేసుకుంటారట. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మనం ఎక్కువ ఏం చేస్తాం? దీర్ఘ ప్రార్థనలు ఆడే చేస్తారు. ఈ చర్చిలో ఇక ఆది కాండం నుండి చాలు ఎత్తే ప్రకటన వరకు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేని గురించి ప్రేయర్ చేయాలి? సంఘంలో క్రమశిక్షణతో ప్రేయరు. ముందు ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏముంటాయి? సాక్ష్యాలు ఉంటాయి, సాక్ష్యాల గురించి చేయాలి. నెక్స్ట్ ఏముంటుంది? వాక్యం ఉంటుంది, వాక్యం గురించి ప్రేయర్ చేయాలి. సరిపోతుంది సంఘంలో. ఇవన్నీ తిరిగి 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 అంటే నీకే ప్రేయర్ వస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
సో బైబిల్ ఏమని సలహిస్తుందంటే ఏ విధంగా మనం ఎక్కువగా మన ప్రార్థన ఎక్కడ చేయాలి అని అంటే వ్యక్తిగతంగా దేవునితో మన సమయము గడపాలి. ఒక దైవజనుడు అన్నాడు, నా చిన్న ఇంటిలో నా యేసుతో గడపడం నాకు చాలా ఇష్టం అని అన్నాడు. నాకున్న చిన్న పూరు గుడిసెలో, మాకుంది పూరు గుడిసె, చిన్న ఇల్లు ఉంది, బట్ నాకు చాలా ఇష్టం ఆ గుడిసెలో ఎవరితో గడపడం? దేవునితో గడపడం. చాలాసార్లు బైబిల్ ఏమని ఉందంటే, మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా ఇరుకులు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు గదిలోనికి వెళ్ళి డోర్ వేసుకొని దేవునికి ప్రార్థన చేయి, నీ సమస్యలను ఆయన తీరుస్తాడు. ఎవరి మీద ఆధారపడడం కాదు, ఎవరి తొట్టు మనం చూడడం కాదు, జస్ట్ ఆయన మీద మనం ఆధారపడి మనం ప్రార్థనలో గడపాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి ప్రార్థన అనేది మర్చిపోకుండా ప్రార్థన చేయడానికి మనం ఎక్కువగా సమయం కేటాయించాలి. మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం సమయం గడపాలి. దేవునికి ఎక్కువగా సమయం ఇవ్వాలి. ప్రార్థనలో ఎక్కువగా మనం గడిపినప్పుడు, దేవునితో మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు నిజంగా ఆయన మనల్ని తీసుకుంటాడు. ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చిత్తంలోనికి మనం వెళ్తాం. మోసపూరితమైన జీవితం పోతుంది, చెడు జీవితం అనేది తొలగిపోతుంది. ఆయనతో మనం మట్టి కట్టబడతాం. క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడతాం. సంఘంలో ఎంత పని చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా, ఎంతవరకు చేసినా, ఎంత సంఘంలో బిజీగా ఉన్నా, సంఘంలో ఎలాంటి పనులు మనం చేసినా ప్రార్థన రాకపోతే అంతా సున్నానే, సున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదయం 6 గంటల నుంచి నైట్ 6 గంటల వరకు చర్చిలో పనిచేయి నువ్వు, కానీ ప్రార్థన నీకు రాకపోతే వ్యర్థం. అది నువ్వు దేవునితో గడపకపోతే వ్యర్థం, ఆ ప్రయోజనము లేదు. సో మనం ఆయనతో మనం గడపడానికి ఇష్టపడాలి. ఎందుకు ఆయనతో గడపాలంటే ఆయన రాకడ సమీపంగా ఉంది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్నాడు. మూడవది చూద్దాం, రోమా 13వ అధ్యాయం 12వ వచనం. రోమా 13వ అధ్యాయం 12వ వచనం. రోమా 13:12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకారములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మస్తరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడదు. ఓకే, మూడవది ఏంటిదంటే అంధకార క్రియలను విసర్జించాలి. అంధకార క్రియలను విసర్జించుట. 12వ వచనము, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటే అర్థం ఏంటిది? రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఈ లోకపు చీకటి గతించి దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. నైట్ అయిందంటే చీకటి అయిందంటే చీకటి పోతుంది, మళ్ళీ ఉదయము వస్తుంది. ఉదయం కాగానే మళ్ళీ ఏమొస్తుంది? మధ్యాహ్నం వస్తుంది. మధ్యాహ్నము మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ మన చీకటి ఇలా గడుస్తుంది. అంటే ఒక రోజు ఏ విధంగానైతే గడుస్తుందో చీకటి ముగించుకొని తర్వాత పగలు అనేది రాబోతుంది. అంటే ఈ లోకము యొక్క మనుగడ, పాపపు గోడలు, పాపపు క్రియలు, అంధకార క్రియలన్నీ కూడా నశించిపోతాయి. నశించిపోయే ఒక రోజు వస్తుంది. పగలు సమీపముగా ఉంది, ఆయన రాకడ సమీపముగా ఉంది. కాబట్టి మీరేం చేయాలి అని అంటే అంధకార క్రియలను విసర్జించండి. అక్కడ ఉంది అంధకార క్రియలు. అంధకార క్రియలను విసర్జించండి. అంధకార క్రియలు అంటే చీకటి క్రియలను, పాపపు క్రియలను,
చెడు క్రియలన్నిటిని కూడా మీరు ఏం చేయాలి అంటే విసర్జించండి అన్నాడు. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలను, మత్తు, కామము, పోకిరి చేష్టలు, కలహము, మత్సరములు లేక పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. సరే గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగానైతే అల్లరి క్రియలు చేస్తారో, పోకిరి చేష్టలు చేస్తారో అవి మనకు తగవు. తాగుడు, తందనాటలు, ఇష్టానుసారంగా డ్యాన్సులు ప్రవర్తించడము, ఇష్టానుసారంగా జీవించడం అవి మనకు తగవు. లోకరీతిగా మనకు తగదు. లోకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో విచ్చలవిడిగా ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. మత్తు తగదు, మనకు మత్తు తగదు. కామము తగదు, కామ విలాసములు తగవు, పోకిరి చేష్టలు తగవు, కలహము తగదు. తర్వాత ఏమన్నాడంటే మత్సరము మనకు తగదు. ఎందుకు? అంధకార క్రియలు మనం అన్నీ కూడా విసర్జించాలి. ఇవన్నీ కూడా ఏ క్రియలు? ఇవన్నీ ఇప్పుడు నేను చదివినవి అంధకార క్రియలు అన్నమాట. సరే గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇవన్నీ అంధకార క్రియలను మనం ఏం చేయాలి అని అంటే విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి? ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇంకెప్పుడు విసర్జించాలి? ఇంకెప్పుడు మనం వాటికి దూరంగా ఉండాలి? ఇంకెప్పుడు వాటి నుండి మనము దూరంగా పారిపోవాలి? సమయం లేదు, కొద్ది సమయమే ఉంది. దేవుడు రాకడ ఎట్లుంటుందట తెలుసా? దేవుడు రాడులే, మస్తు టైం ఉన్నది అనుకున్నప్పుడు అత్తడట. అర్థమైంది నేను చెప్పేది? హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎప్పుడు వస్తారట? దేవుడు ఇప్పుడు రాడు, మస్తు టైం ఉన్నదని ఎప్పుడైతే అనుకుంటామో అనుకోనని గడియనట. అని ఇప్పుడు రాడు, మస్తు టైం ఉన్నది, అప్పుడు వస్తారులే అని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంతో ఉంటామో అప్పుడే ఆయన రాకడ ఉంటుంది. ఆయన రాకడ ఉంటుంది. ఆయన రాకడలో వీటన్నిటిని మనం ఏం చేయాలి అని అంటే విసర్జించాలి. మనకు ఒక్కటే ఆలోచన ఉండాలి, జీసస్ ఇస్ కమింగ్ సూన్. ఆయన త్వరగా రానయ్యున్నాడు. సో నేను కట్టబడాలి, నా జీవితాన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన అంధకార క్రియలను విసర్జించాలి, జాగ్రత్తగా ఉండాలి. నేను అంటాను, అసలు భూమి మీద ఏం శాశ్వతమైంది? ఏదైనా శాశ్వతమైందా? ఒక్కటి చెప్పండి, ఏదైనా శాశ్వతం? ఏది కాదు. పాట పాడతాం కదా, భూమి మీద ఉన్నది ఏది నీది కాదు, ఏది కాదు. మరి నిత్యరాజ్యమే శాశ్వతమైనది. మనం ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాము? ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము? ఎందుకు పాటలు పాడుతున్నాము? ఎందుకు దేవుని మనం గణపరుస్తున్నాము? ఎందుకు దేవుని మందిరానికి వచ్చి సమయం గడిపి దేవుని స్తుతిస్తున్నాము అని అంటే మన జీవితాన్ని మనం ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. దేనికోసము అని అంటే నిత్య రాజ్యం కోసమే, దానికోసమే, అంతే. నిత్యరాజ్యం కోసమే మనం వచ్చాము, నిత్యరాజ్యం కోసం మనం ప్రిపరేషన్ అవుతున్నాం. ఎందుకు అనంటే మన జీవితము ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. దెర్ ఇస్ నో గ్యారంటీ, నో వారంటీ. ఎప్పుడు కళ్ళు మూస్తామో తెలియదు. ఎంతోమందిని చూస్తున్నాము, ఎంతోమంది హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు, వయస్సుతో సంబంధం లేకుండా కళ్ళు మూస్తున్నారు. చాలామందికి పక్షవాతం వస్తుంది, భయంకరమైన రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. ఇవాళ కనబడిన వాడు రేపు కనబడట్లేదు, ఉదయం కనబడిన వ్యక్తి సాయంత్రం కనబడట్లేదు. చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. అయినా మన దేవునికి భయపడట్లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఎన్నడైనా ఒకరోజు పోయేదే కదా, ఎన్నడైనా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. కాబట్టి పరలోక రాజ్యాన్ని సంపాదించుకొనే వెళ్ళాలి మనం. హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలి? పరలోక రాజ్యాన్ని సంపాదించు, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలి. దట్ ఈస్ అవర్ గోల్. అబ్రాహాము ఏమంటాడు తెలుసా? పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూచుచున్నాను.
దాని మీద నా దృష్టి ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ హెవెన్. ఆ పరలోక రాజ్యం కోసమే నేను వేచి ఉన్నాను. ఆ రాజ్యంలో మనం చేరాలి అని అంటే ఏం చేయాలి అని అంటే అంధకార క్రియలన్నిటినీ విసర్జించాలి. ఇది ఎన్నవది? మూడవది. నాలుగో విషయాన్ని చూద్దాం. 2 పేతురు 3వ అధ్యాయము, 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. 2 పేతురు ఆకాశంలో 10 నుంచి చదువుకుందాం. 10 నుండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశంలో ఏమైతాయట? మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును. పంచభూతములు అంటే గాలి, నీరు. ఓకే, మీకు తెలుసు. కంటిన్యూగా. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు 11 భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయిన గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు. ఆకాశము అన్నాడా? ఆకాశములు అన్నాడా? ఆకాశములు కదా. ఆకాశాలు 3 ఉంటాయి. ఆకాశములు రవులుకొని పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? ప్రభు రాకడ దినములో ప్రకృతిలో జరిగే మార్పులు లేదా వాటి యొక్క పతనము, ప్రకృతిలో ఉన్న, ఆకాశంలో ఉన్న, పంచభూతములలో ఉన్నట్వి ఇవన్నీ కూడా మహావేంద్రముతో అవన్నీ కరిగిపోతాయట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఒక రోజు లయమైపోతాయి. ఇవన్నీ లయమైపోతే మనకేంది మరి? మనకేం అవసరం? ఇవన్నీ కూడా ఒక రోజు నాశనం అయిపోతాయి, ఒక రోజు పతనం అయిపోతాయి, ఒక రోజు ఇవి మహా శబ్దముతో లయమైపోతాయి. అయితే మనం ఏం చేయాలి మరి లయమైపోతే? అంటే దాని అర్థం ఏంటిదంటే ప్రభు రాకడ సమీపంగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే ఇవన్నీ ఇట్లు జరుగుతున్నాయి కాబట్టి, జరగబోతాయి కాబట్టి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. హల్లెలూయా. చూడండి, ప్రభు రాకడ దొంగ వచ్చినట్లుగా వస్తుంది. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ చెప్పి రాడు. అట్లనే ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన రాకడ ఏ దినమో ఏ సమయంలో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రోజు నాశనం కాబోతున్నాయి. కాబట్టి అయితే మీరు ఏం చేయండి అంటే పరిశుద్ధమైన ప్రవర్తన విషయంలో జాగ్రత్త గలవారై ఉండండి. ఎంతో జాగ్రత్తగా ఉండండి మీరు. చూడంండి, దానికి దీనికి ఎందుకు పోల్చినాడు? ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలకు ఈ పరిశుద్ధతకు ఎందుకు పోల్చినాడంటే ఇవి జరుగుతున్నప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉందని మనకు అర్థమవుతున్నప్పుడు అయితే మీరు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై జాగ్రత్తగా ఉండండి. బి కేర్ఫుల్. పరిశుద్ధమైన భక్తితో దేవుని ఆరాధించండి, పరిశుద్ధమైన భక్తితో దేవుని స్తుతించండి, పరిశుద్ధమైన భక్తితో దేవుని మహిమపరచండి, పరిశుద్ధమైన భక్తితో దేవుని సన్నిధికి వచ్చి ఆయనని కనపరచండి. పరిశుద్ధతను కాపాడుకోవడం విషయంలో ఎంతో జాగ్రత్త గలవారై మీరు ఉండాలి. ఎందుకు? బైబిల్ సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. నోబడీ కెన్ సీ గాడ్ వితౌట్ హోలీనెస్. దెర్ ఈజ్ నో హోలీనెస్, యూ కాంట్ సీ గాడ్. నువ్వు దేవుని చూడాలి, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడరు. ఆ పరిశుద్ధుని చేరాలంటే మనం పరిశుద్ధంగా మార్చబడాలి. పరిశుద్ధమైన స్థలంలో మనం అడుగు పెట్టాలంటే మనం పరిశుద్ధంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధతలో 3 ఉంటాయి: ప్రజెంట్ సాంటిఫికేషన్, ప్రోగ్రెసివ్ సాంటిఫికేషన్, పర్ఫెక్ట్ సాంటిఫికేషన్. 3 ఉంటాయండి. యేసు ప్రభును నమ్మగానే, యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మనము పరిశుద్ధపరచబడతాం. ప్రోగ్రెసివ్ దీని ఏమంటారంటే యేసుక్రీస్తును నమ్మిన వెంటనే బాప్తిస్మాన్ని తీసుకొని మన పాపాలు ఒప్పుకొని బాప్తిస్మాన్ని తీసుకున్న తర్వాత మనం పరిశుద్ధపరచబడతాం.
అది ప్రజెంట్ సాంటిఫికేషన్ అంటారు. ప్రోగ్రెసివ్ సాంటిఫికేషన్ అనేది ఉంటుంది. ప్రోగ్రెసివ్ సాంటిఫికేషన్ అంటే ఏంటిదంటే కంటిన్యూగా నువ్వు మరణం వరకు నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి. మూడవది ఏంటిదంటే పర్ఫెక్ట్ సాంటిఫికేషన్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్ సాంటిఫికేషన్ అంటే నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధతలోనికి మార్చబడతావు. ఎక్కడా? పరలోకంలో. హల్లెలూయా. ప్రజెంట్ సాంటిఫికేషన్ అంటే నువ్వు రక్షించబడిన తర్వాత, నువ్వు పరిశుద్ధులు అయిన తర్వాత ఆ పరిశుద్ధతను మనం కంటిన్యూగా కాపాడుకుంటే పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి మనం మార్చబడతాం. సో ఈ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఈ అంత్య దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం చూసుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 28వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 28వ వచనం. 1 యోహాను 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఓకే, చాలండి. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుట. 5వది ఏంటిదంటే ఆయన యందు నిలిచి ఉండుట. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆయన రాకడలో మనం ఏం చేయాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. యోహాను సువార్తలో ఏమంటాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండునలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడు. మనం ఎవరి యందు నిలిచి ఉంటున్నాం? మనం ఎవరి యందు నిలబడుతున్నాం? ఎవరి వైపు వెళ్తున్నాం? ఎవరి తట్టు మనం వెళ్తున్నాం? మనం ఎవరి యందు నిలబడాలి అంటే క్రీస్తు యందే నిలబడాలి. ఆయన యందు మాత్రమే నిలిచి ఉండాలి. ఆయనలోనే జన్మించాలి, ఆయనలోనే జీవించాలి, ఆయనలోనే మరణించాలి. అర్థమైంది నేను చెప్పేది? ఆయనలోనే జన్మించాలి, ఆయనలోనే నిలిచి ఉండాలి, ఆయనలోనే మరణించాలి. అది నిలిచి ఉండడం, ఆయనను ధరించుకోవడం. ఆయన తప్ప, ఆయననే మనకు ప్రధానమైన కేంద్రం, ఆయననే మనకు ప్రధానమైన వ్యక్తి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా, ఎన్ని కార్యక్రమాలు ఈ లోకంలో మనం చేసినా, బట్ వి స్టాండ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనం ఎవరి యందు నిలబడాలి అని అంటే యేసుక్రీస్తు నందు మాత్రమే నిలబడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఎవరి యందు మనం నిలిచి ఉంటున్నాం? ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి, ఆయన సారూప్యం, ఆయన ప్రవర్తన మనలో ఉండాలి. ఇది 5వ విషయం. చివరి విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. చాలండి. ఇక్కడ ఏంటంటే 4:15 ఏమంటాడంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన రాకడలో మనం ఏం చేయాలి అని అంటే ఎదగాలి. ఒకసారి గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఏ విధంగానట అక్కడ ఏమనుంది? మనం అన్ని విషయములలో, అక్కడ ఏమన్నా అన్ని విషయములలో ఎదుగుదాము. అన్ని విషయములలో అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏం కావాలట? ఎదగాలి అని అన్నాడు. ప్రార్థనలో, వాక్యములో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, మంచితనంలో, ప్రేమలో, ఆత్మఫలములు ఎన్నో ఉంటున్నాయి. వాటన్నిటి విషయంలో మనం ఏం కావాలి? ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎదుగుట గురించి కొన్ని పాయింట్స్ నేను చెప్పేసి ముగిస్తాను. ఎదగడం అనేది ఎలాంటిది అని అంటే ప్రార్థన చేయించుకోవడం కంటే ప్రార్థన చేయడం అనేది ఎదుగుదల అన్నట్టు. ఏంటిదట? ప్రార్థన చేయించుకోవడం కంటే ప్రార్థన చేయడం ఎదుగుదల. మనం ఎక్కువ ఏం చేస్తాం? ప్రార్థన చేయించుకుంటామా? ప్రార్థన చేస్తామా? ఒకసారి గట్టిగా చెప్తాం హల్లెలూయా. కొందరికి ఎప్పుడు అదే అలవాటు ఉంటుంది. ఏ అలవాటు?
ప్రార్థన చేయించుకోవడమే అలవాటు ఉంటుంది. వీళ్ళు చేయరు, వీళ్ళు ప్రార్థన చేయరు. ప్రార్థన చేయించుకోవడం లేదు. ఎన్ని రోజులు ప్రేయర్ చేయించుకుంటావు? ఇంకా ఎన్ని రోజులు చేతి పెట్టించుకుంటావు? దేని మీద? నెత్తి మీద. హల్లెలూయా. ఇంకెన్ని రోజులు ప్రార్థన సాయం కోరుకుంటాం? ఇంకెన్ని రోజులు వాళ్ళు ప్రార్థన చేస్తే బాగుంది, వీళ్ళు ప్రార్థన చేస్తే బాగుంది. మంచిదే, కానీ వాళ్ళు ఎవరో మన గురించి ప్రార్థన చేయడం కంటే మనం ప్రార్థన చేయడం అనేది ఎదుగుదల. రెండో విషయం ఏంటిదంటే, ఆశీర్వదించడం కన్నా, ఆశీర్వదించబడడం కన్నా ఆశీర్వాదంగా మారడము ఎదుగుదల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశీర్వదించడము కన్నా ఆశీర్వాదకరముగా మారడము ఎదుగుదల. మనం చాలాసార్లు ఇతరులు ఆశీర్వదించబడాలని మనమేదో ఆశీర్వదించబడి ఇతరులను ఆశీర్వదించబడినట్టుగా మనం చేస్తాం. కానీ ఆశీర్వాదించడం కంటే, ఇతరులను మనం దీవించడం కంటే మనమే ఆశీర్వాదకరంగా మారడం అనేది ఎదుగుదల. మూడవది ఏంటిది అనంటే, పని చెప్పడము కంటే, ఇతరులకు పని చెప్పడం కంటే పని చేయడమే ఎదుగుదల. చాలాసార్లు మనం ఏం చేస్తాము? ఇతరులకు పని చెప్తూ ఉంటాం. బైబిల్లో ఉంది, యేసుప్రభువు ఏం చేశాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలేదు. చాలాసార్లు మనం ఇతరులకు ఏం చెప్తాం? పని చెప్తాం. పని చెప్పడం కంటే పని చేయడమే ఎదుగుదల. తర్వాత నాలుగవది ఏంటి తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుటనే ఎదుగుదల. హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే ఏం చేయాలి? ఇచ్చుటనే ఎదుగుదల. మనం చాలాసార్లు ఏం చేస్తాం? తీసుకోవడానికి ఇష్టపడతాం, కానీ తీసుకోవడం ఎదుగుదల కాదు, తీసుకోవడం ఆశీర్వాదం కాదు. గివింగ్ అనేది ఆశీర్వాదం. ఇవ్వడం, ఇచ్చేవారంగా ఉండడం అనేది ఎదుగుదల. దేవుడు నిన్ను ఇచ్చే స్థితిలో ఉంచాడు. తర్వాత ఐదవది ఏంటిదంటే, ప్రకటించడం కంటే ప్రవర్తించడం ఎదుగుదల. ఐదవది ఏంటిదంటే, ప్రకటించడం కంటే ప్రవర్తించడమే ఎదుగుదల. ప్రకటించడం మస్తు చెప్పచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాలో లేవనుకో, అది ఎదుగుదల కాదు, నో యూస్. మనం ఇతరులకు ఏదైనా ప్రకటిస్తున్నప్పుడు, ఇతరులకు మనం చెప్తున్నప్పుడు మనం ప్రవర్తించలేమనుకో, అది ఎదుగుదల కాదు. సో అన్నాడు, అదే మనం క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఏం కావాలి? ఎదగాలి. ఎందుకు ఎదగాలి? ఎందుకు మనం వీటిలో ఎదగాలి? దేవునిలో ఎదగాలి. ఎందుకు అని అంటే, దేవుని రాకడా ఆసన్నమవుతుంది. ఇప్పుడు ప్రజలు దేంట్లో ఎదుగుతున్నారు తెలుసా? దేంట్లో ఎదుగుతున్నారు చెప్పలే. ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఏమంటాడు, అప్ప పైసలు ఆడికెళ్ళి వస్తున్నాయి, పోయి ఓళ్ళు చూసి నీళ్ళు కడుతున్నారు అంటున్నాడు. ఆడబెట్టిర్రు ఇవన్నీ డబ్బులు ఎక్కడ పెట్టిర్రు ఇవన్నీ? అసలు ఓళ్ళు చూసినా చెప్పండి, ఇల్లు కడుతున్నారు అంటే ఆడబెట్టిరేమో ఎవరికి? ఇప్పుడు తీస్తున్నారు బాయ్, ఇప్పుడు తీస్తున్నారు ఎక్కడ చూసినా. నేను అంటున్నాను, సో వీటిలో ఎదుగుతున్నాం, మంచిదే, సంతోషం. మరొకటి, దేవుళ్ళు ఎదుగుతున్నామా? బిజినెస్లో ఎదుగుతున్నాం, డబ్బులో ఎదుగుతున్నాం, జ్ఞానంలో ఎదుగుతున్నాం, సమాజంలో ఎదుగుతున్నాం, కానీ దేవుళ్ళు ఎదుగుతున్నామా? అదే అంటున్నాడు. వీరన్నిటికంటే ముఖ్యంగా ఎవరిలో ఎదగాలి? దేవునిలో ఎదగండి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మనం ఎదుగుతున్నామంటే సంతోషం, కానీ వీటికంటే ముఖ్యమైనది ఏంటిదంటే క్రీస్తులో ఎదగడం. క్రీస్తువలే ఉండడానికి మనం ఎదగాలి. ఈ లోక సంబంధమైన వాటిలో ఎదగడం కంటే ఆధ్యాత్మికమైన వాటిలో మనం ఎదగాలి. ఒకటే స్థితిలో మనం ఉండకూడదు, ఒకటే స్థానంలో ఉండకూడదు. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి. ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కొందరు చేసిన ప్రేరే చేస్తారు, కొత్త ప్రార్థన రావాళ్ళకి. ఎందుకు చేసిన మీరు ఎప్పుడన్నా గమనించండి, కొందరు ప్రార్థనలు చేస్తారు, అవే పదాలు వాడతారు, కొత్త పదాలు అసలే వాడరు. ఎందుకు వాడరు అంటే ఎదుగుతారా లేదా? అవి చేసినే చేస్తారు, ఇక మళ్ళా కొత్తవి చేయరు.
కొందరు వాక్యములో ఎదిగారు, వాక్యం చదవడంలో ఎక్కువగా ఎదిగారు, ప్రార్థన చేయడంలో ఎదిగారు, సంఘ సావాసంలో మనం ఎదిగాం, అదే స్థితిలో మనం ఉంటాం. కానీ దేవుడు ఆ విధంగా ఉండడానికి ఇష్టపడట్లేదు. మాకు పిల్లలు జన్మించిన తర్వాత 5 years అయింది, మన కొడుకు అదే స్థితిలో ఉన్నాడు, కూతురు అదే స్థితిలో ఉంది. ఇంకా 10 years వచ్చిన అదే స్థితిలో ఉన్నాడు అనుకో, పెరగట్లేదు, హైట్ పెరగట్లేదు, పర్సనాలిటీ పెరగట్లేదు, అదే స్థితిలో తల్లిదండ్రులు సంతోషపడతారు. 5 ఏళ్ళు అయింది అంతే ఉన్నాడు, 10 ఏళ్ళు అయింది అంతే ఉన్నాడు, 15 ఏళ్ళు అయింది అంతే ఉన్నాడు, 20 సంవత్సరాలు వచ్చిన అదే స్థితిలో ఉన్నాడు. శారీరకంగా ఎదగట్లేదు, జ్ఞానములు ఎదగట్లేదు, పర్సనాలిటీ ఎదగట్లేదు, అట్లనే ఉన్నాడు. తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారా? చెప్పండి, హ్యాపీగా ఉండరు. సో మనం కూడా ఆధ్యాత్మికంగా మనం ఎదిగినప్పుడే దేవుడు నిజంగా సంతోషిస్తాడు. ఎన్ని విషయాలు చూసుకున్నాం మనం? ఎన్ని విషయాలు? మొదటిది, సమాజంగా కూడుట మానకూడదు. రెండవది, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మూడవది, అంధకార క్రియలను విసర్జించాలి. నాలుగవది, పరిశుద్ధంగా ఉండడానికి జాగ్రత్త పడాలి. ఐదవది, దేవుని యందు నిలిచి ఉండాలి. ఆరవది, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. ఎందుకు అనంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.